కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకము అవతరించిపోతున్న కుల వృత్తిదారుల నైపుణ్యాన్ని కాపాడుకోవడం కోసం కేంద్రం యొక్క పథకాన్ని ప్రవేశపెట్టిందని ప్రతి ఒక్క కుల వృత్తిదారుడి యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన శిక్షణ కేంద్ర నిపుణులు తెలియజేశారు. ఈ సందర్భంగా మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతిలో కార్పెంటర్ 5వ శిక్షణ బ్యాచ్ ముగింపు సందర్భంగా మాట్లాడుతూ ఈ పథకం ద్వారా 6 రోజుల శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందని, శిక్షణకు గాను రోజుకు 500 రూపాయల చొప్పున 6 రోజులకు 3000 రూపాయలు మరియు రవాణా ఖర్చులకు 1000 రూపాయల శిక్షణ అనంతరం పనిముట్ల విక్రయానికి 15,000 రూపాయల కిట్టును, దీంతో పాటు లబ్ధిదారునికి 3 లక్షల రూపాయల రుణమును కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని తెలియజేశారు. ఎక్కడ క్లోజ్ చిట్కాలు చూడవా మేడం ఓకే అంటే న్యూస్ ఛానల్ కోసం నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ మనం అసెంబ్లీ అయింది విశ్వకర్మ యోజన ఈ 5వ బ్యాచ్ అయిపోతున్న సందర్భంగా మనం అందరం ఇక్కడ అసెంబ్లీ అయింది. ఇక్కడ మిర్యాలగూడలో ఈ విజ్డమ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ అనే అది ట్రైనింగ్ సెంటర్ పెట్టి 2016లో స్టార్ట్ చేశామండి. ఇప్పుడు 10వ సంవత్సరంలో అడుగు పెట్టాము. ఇది 10వ సంవత్సరం కూడా విజయవంతంగా రన్ అవుతుంది. ఈ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో భాగంగా ఇప్పుడు PM విశ్వకర్మ యోజన అనే స్కీమ్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. PM విశ్వకర్మ యోజన స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటిది అంటే అనగారిపోతున్న కుల వృత్తుల్ని రీయాక్టివేట్ చేయడం కోసము, వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించడం కోసం పెట్టిన ముఖ్య ఉద్దేశం అంటే దీనికి మన ప్రధానమంత్రి మోడీ గారు ఇందులో ఉన్న 7 రోజుల ట్రైనింగ్ వచ్చినందుకు గాను వాళ్ళకి 3,000 నుంచి 4,000 రూపాయలు స్టైఫండ్గా, నెక్స్ట్ ఎవరైతే కూలి పని చేసుకొని డైలీ లేబర్ మీద మనం బతుకుతున్నామో వాళ్ళందరినీ వాళ్ళ సొంత కాళ్ళ పేరు మీద వాళ్ళని నిలబెట్టేట్టు చేయడం కోసము వాళ్ళకి 15,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వర్క్ చేసే టూల్ కిట్ కూడా వాళ్ళకి అందించడం జరుగుతుందండి. ఈ రెండు కూడా కేవలం ఉచితంగా, కేవలం 7 రోజులు ట్రైనింగ్ చేసిన సందర్భంగా ఫ్రీగా ఇస్తున్నాడు. నెక్స్ట్ సొంతంగా పని చేసుకోవడానికి చేతుల్లో లిక్విడ్ క్యాష్ కొంచెమన్నా ఉండాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళకి 1 లక్ష రూపాయలు క్రెడిట్ సపోర్ట్ బ్యాంక్ ద్వారా ఇస్తున్నారండి. ఇక్కడ ట్రైనింగ్ అయిపోయిన ప్రతి ఒక్కరికి ఈ 1 లాక్ రూపీస్ లోన్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ వాళ్ళు ఆ ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నారు. ఈ స్కీమ్ అనేది కేవలం 1 లాక్ తోటో 4,000 తోటో కిట్ తోటి సరిపోచట్లేదు. ఈ స్కీమ్లో ఇంప్లిమెంట్ అయిన ప్రతి ఒక్క బెనిఫిషరీ అతను సొంతంగా ఎదిగే కొద్దీ ఎంతవరకైతే ఎదగలుగుతాడో అంతవరకు కూడా ఈ స్కీమ్ అనేది సపోర్టివ్గా ఉంటుందండి. ఇది ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాలని నా మనవి. థ్యాంక్ యూ.